ముఖ్యమైన విషయాలు రెండు విషయాలు చెప్తాను. ఈరోజు ముఖ్యంగా ఇటు హిందువులైతే కానీ, ముస్లింలు అయితే కానీ, క్రిస్టియన్లు అయితే కానీ కామన్గా ఉండే కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే కనుక మనం అందరం ఒకటే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హిందువులు ఆది దంపతులు అంటారు, అలాగే క్రిస్టియన్లో ఆదమ్ అండ్ ఏవ్ అంటారు, ముస్లింలో ఆదమ్ అండ్ అవ్వ అంటారు. అంటే అందరూ కూడా అనుకునేది ఏంటంటే ఆది దంపతుల ద్వారానే మొత్తం మనంతా కుటుంబాలన్నీ కూడా వచ్చాయనేది కామన్ గా ఉండేది. సృష్టి జరిగిందని. అంతేకాకుండా భగవంతుడు నిరాకారుడు అని చెప్పేసి వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఉంది, అలాగే ఇస్లాంలో కూడా ఉంది. అలాగే మనం యెహోవాని మనం చూడలేదు. అంటే ఇక్కడ నిరాకారుడు భగవంతుడు అనేది అన్ని మతాల్లో ఉంది కాబట్టి మనకు అన్ని కామన్ గానే ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా ఒకే కుటుంబం నుండి వచ్చామనే విషయాన్ని తెలుసుకొని అందరం కలిసిమెలిసి ఉండాలని సందర్భంగా ముఖ్యంగా క్రిస్మస్ గురించి మాట్లాడే ముందు ఒక విషయం చెప్తారు. ఏంటంటే మీరు చాలా ఆశ్చర్యపోవచ్చు, మా యొక్క ఖురాన్ గ్రంథంలో కూడా యేసు ప్రభు గురించి ప్రస్తావన చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన స్త్రీలలో ఒకరిగా మా మదర్ మేరీ గారి ప్రస్తావన కూడా ఉంది. కాబట్టి ఏ ముస్లిం కూడా ఎప్పుడు కూడా యేసు ప్రభువుగా కానీ, మదర్ మేరీ కానీ చాలా గౌరవిస్తారనే విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఒక్కటే. ఇక్కడ మత సామ్రాజ్యానికి మారుపేరుగా అన్ని కులాలు మతాల వాళ్ళంతా కలిపి ఈ రోజు జరుపుకున్న ఈ క్రిస్మస్ వేడుక నిజంగా భారతదేశంలో చాలా ఆదర్శనీయం. మన విశాఖపట్నం కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఉంటారని చెప్పింది భారతదేశంలో ఒక గొప్ప పేరు. అటువంటి మత సామ్రాజ్యాన్ని ఈరోజు అందరం కలిసి జరుపుకోవడం, దీనికి మిత్రులు మన అందరూ కూడా సారథ్యం వహించడం, అలాగే బార్ కౌన్సిల్ మెంబర్ బైపాల్ కుమార్ గారు, మిత్రుడు చిన్నారావు, అలాగే మరి గుడిపల్లి సుబ్బారావు, అలాగే రాజారావు, ఇలాగ అందరూ కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ ముఖ్యంగా క్రిస్మస్ సందర్భంగా మా క్రిస్టియన్ సోదరిమణులందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.